ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పోతే పోయావు, రాజకీయాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. బందర్ ఏరియాలో కాపులు ఎక్కువ ఉన్నారు. నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో. ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా. ఎమ్మెల్యేలతో తగులేని నియోజకవర్గం లేదు. ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమని చెప్పి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు. మారండి, ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ. ఎందుకంటే ఇది కలియుగం, కాలమంట చచ్చింది. పదవి కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనుషులు. సరే కానివ్వండి, దాని గురించి ఇబ్బంది లేదు, తప్పు లేదు. ఎందుకంటే లోకమంట చచ్చింది కాబట్టి. కానీ అటుకెళ్ళి మాట్లాడటం ఈ భాష నిజంగా సిగ్గుశరం ఉన్నవాళ్ళైతే ఎవడైనా నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటారు ఎవడైనా? ఎంత ఏడిపించావు, ఎంత నాదెండ్ల మనోహర్ని, నాదెండ్ల మనోహర్ గారు శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి ఇన్ని మాటలు మాట్లాడి వీళ్ళు కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట. ఏం పుట్టు మచ్చలు తెలుసు. మరి ఇన్ని తెలిసినోడు ఎందుకు పోటీ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2 సార్లు ఎందుకు పోటీ చేసి? ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది. ఈ అరువు జుట్టు ఎట్టుకుని, జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు, అరువులు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు తిరిగాండ. ఏ ఊరు బాబు? అసలు 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమాప చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు? అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు పోటీ చేశాడు? ఎవడు గెలిచాడు? ఎవరికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మారటం తప్పులేదు, పదవి కోసం ఏ గడ్డిగైనా కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమం ఇచ్చిన వాడిని, నీకు అర్హత ఇచ్చిన వాడిని, అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం. దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే, జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? మాట్లాడు. ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఇంతమందిని వెన్నుపోటు పొడిచినోడికి, ఇంతమందిని మోసం చేసినోడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే, ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు, లేదే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం, ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం, అద్దెంట్లోకి మారాం. ఏం చెప్తారు? ఏమంటే కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి, ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం ఎవరైనా. ఒక్కసారి తెనాలిలో, లేదా ఒక్కసారి నరసరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, అన్నని అవమానపరిచిన, మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్నని అవమానించే పరిస్థితిలో రాజకీయాలు నడిపినటువంటి మీరు, అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడే భాష ఏంటి? ఇవాళ మీరు చెప్పే సూక్తులేంటి? ఇవాళ తల్లిని తిట్టినటువంటి, తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకి మోస్తున్నటువంటి మీరు, అలాగే అన్నని దూషించేటువంటి, శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు, మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు మాట్లాడే పరిస్థితులుంటే 100కి 100% చెప్తున్నాం. ఇది కలియుగం. భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు? ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పని. ఖచ్చితంగా నేడు కలియుగం ఇది. ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ
సోనియా గాంధీ, అలాగే సిపిఐ పార్టీ, అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కలియుగుల్లా కౌరవుల్లాగా, ఇవాళ కలియుగ కౌరవుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుండే. 100కి 100% ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో 100కి 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అర్జునుడి పాత్రే, ఈ రాష్ట్ర ప్రజలది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, వారిది శ్రీకృష్ణుని పాత్రే అని చెప్పని మరొకసారి మీకు చెప్తున్నాం. ఇప్పుడు నేను చూసేదే ఉంటుందండి, హరిరామ్ జోగి గారు తిప్పలు పడతా ఉన్నాడు. కాపులు మోసం చేయొద్దు పవన్ కళ్యాణ్ గారు, కాపులు అమాయకులు, కాపులు మోసం చేయొద్దు అని ఆయన తిప్పలు పడుతున్నాడు. అది ఆయన గోల, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గోల కాదు. ఆయన కులపరంగా మాట్లాడుతున్నాడు. ఏమని, నువ్వు కాపుల్ని పోగేసి చంద్రబాబుకి తాకట్టు పెట్టద్దు, చంద్రబాబు పల్లకి మోయించద్దు, గెలుస్తామో ఓడతామో మన కులానికి కూడా, కమ్మారికి రెడ్లకి ఎట్ట అయితే ముఖ్యమంత్రి చేశారో మన కులానికి కూడా ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పని అతను ఆకాంక్షిస్తున్నట్టున్నాడు. ఎవరు, హరిరామ్ జోగి గారు. ఆ ఆకాంక్షను ఒప్పుకుంటాడా లేదా? లేదు, నాకు పల్లకి మోయటమే నాకు అలవాటైన వ్యవహారం, నా కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఆకాంక్షలు లేవు అని చెప్తాడా? వాళ్ళిద్దరూ చూసుకోవాల్సిన అంశం. ఇందులో మీరు నేను మాట్లాడటానికి ఏముంటుంది సార్? మీ అంతరాత్మకి తెలుసు, దూషిస్తున్నారా, దూషించట్లేదా, అవమానపరుస్తున్నారా, అవమానిస్తున్నారా లేదా అనేది మీ అంతరాత్మకి తెలుసు. దాని గురించి ఓకే, మేము దాన్ని ప్రస్తావించి మాట్లాడట్లేదు. ఒక రాజకీయ పార్టీగా జెండా మోసేటువంటి, అభిమానించేటువంటి ఏ కార్యకర్త అయినా పార్టీని తోలనాడితే, పార్టీని విమర్శిస్తే, పార్టీని ద్వేషిస్తే ఖచ్చితంగా దానికి లీడర్ చెప్పాల్సిన అవసరం లేదు. లీడర్ ఆగమన్నా ఆగరు ఎవరు కూడా. వారు జరిపేది యుద్ధం వారు చేస్తుంటారు. కాబట్టి దాని గురించి మీరు చెప్పేటువంటి, అంటే మీకు తెలిసి కూడా ఎవరు దూషించలేదు, కాంగ్రెస్ పార్టీ దూషించలేదు, ఇవన్నీ కూడా మీరు అడిగేది కూడా అసత్యమైన ప్రశ్నే. మీకు కావాలంటే ఇప్పుడు టైం లేదు, టైం ఇస్తే మీ పేరు చెప్పట్లా. ఎందుకంటే విలేకరుల మధ్య మా పేరు చెబుతాను ఎందుకయ్యా, పైనుంచి మా ఓనర్లు తిడుతున్నారని చెప్తున్నారు. మీ పేరు చెప్పట్లా, మీకు ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ గడిచిన 4 సంవత్సరాలుగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా, పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పోనీ దూషించారంటే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దూషించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత దూషిస్తూ ద్వేషంతో మాట్లాడారో ప్రతిదీ మీకు వీడియోల పరంగా ఇస్తాం.